హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిచేంద్రాని. ఈరోజు మరి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. చాలామంది అనుభవించుంటారు దీన్ని ఖచ్చితంగా. ఏంటంటే నైట్ టైంలో మనం నిద్రపోతున్నప్పుడు మన మీద ఎవరో పడి తొక్కుతున్నట్లు దెయ్యంలా అనిపించడం, మనం కాళ్ళు చేతులు ఆడించాలన్నా కూడా కదిలించలేకపోవడం, మనం మాట్లాడాలని ట్రై చేస్తున్నా కూడా మాటలు రాకపోవడం, మనం పెద్దగా అరుస్తున్నా కూడా పక్కన వాళ్ళకి వినిపించకపోవడం, మనకు ఊపిరి ఆడకపోవడం, ఇలాంటివన్నీ కలిపి మనకు ఒక టెన్షను, భయం అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని మనం దెయ్యం అని ఫీల్ అవుతుంటాం. కానీ నిజానికి అది దెయ్యం కాదు. దీని వెనక కూడా ఒక సైన్స్ ఉంది. అదేంటో అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నిజానికి దెయ్యం కాదు. దీన్ని సైన్స్లో స్లీపింగ్ పారాలిసిస్ అని అంటారు. మనం నిద్రపోయే టైంలో, అది ముఖ్యంగా కలలు వచ్చే టైంలో శరీరానికి మెదడు సంకేతాలు పంపిస్తుంది కదలొద్దు అని. కానీ అది రక్షణ కోసం అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మెదడు మెలకువగా ఉంటుంది, మన శరీరం మాత్రం నిద్రలో ఉంటుంది. దీన్నే మనము అర్ధ నిద్ర అని అంటాము. ఈ స్థితిలో ఏమవుతుందంటే కాళ్ళు చేతులు కదలకుండా పోవడం, మన మీద ఎవరో పడి తొక్కుతున్నట్లు అనిపిస్తుంది. ఈ భయాలన్నీ కలిపి తలలో స్టార్ట్ అయినప్పుడు మెదడు మనల్ని ఒక ఊహాలోకానికి తీసుకెళ్తుంది. మన మీద ఎవరో పడి తొక్కుతున్నట్లు, ఊపిరాడకపోవడము, మనం అరుస్తున్నా కూడా ఎవరికి వినిపించకపోవడం, ఇలాంటి ఫీలింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది నిజానికి దెయ్యం కాదు ఇదంతా మెదడు ఆడించే ఒక ఆట మాత్రమే. ఇలా ఎందుకు అనిపిస్తుందంటే టెన్షన్లో ఉన్నప్పుడు, టయానికి నిద్రపోనప్పుడు, నిద్ర తక్కువ అయినప్పుడు మనకి ఇలా అనిపిస్తుంది. పెద్దోళ్ళు చెప్పినట్లు ఇక్కడ సామెత అచ్చం సరిపోతుంది. నిద్ర తక్కువైతే మనకంటే ముందు భయం పరిగెడుతుంది. అదే నిద్ర కరెక్ట్గా ఉంటే భయం దరిచేరదు అనేది ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.